బ్యాడ్ టచ్ పదం చదవడానికి కాస్త ప్రాబ్లంగా ఉంది. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా నేర్పిస్తాం వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అని. కానీ అదే బ్యాడ్ టచ్ అంటే చూపించే అత్యంత జుగుప్సాకరమైన కొన్ని వీడియోలపై ఇవాళ నేను స్టోరీ చేయాల్సి వస్తుంది. సంస్కృతి, సాంప్రదాయాలు, ఇతిహాసాలు, చరిత్ర, భిన్నత్వంలో ఏకత్వం, ఆడవాళ్ళని గౌరవించే అత్యున్నత సాంప్రదాయం, ఇవన్నీ ఇండియా గురించి గొప్పగా మాట్లాడుకుంటూ చెప్పుకుంటాం. కానీ ఇదే సమాజంలో మానవత విలువలు మర్చిపోయి క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తున్న కొంతమంది వికృత రూపాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. బస్ స్టాప్, ట్రైన్, షాపింగ్ మాల్, ఆఫీస్, మెట్రో, పండుగలు, సంబరాలు, అక్కడ ఇక్కడ అని తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ సిగ్గు శరం ఉండదు. టైంతో పని లేదు, వయస్సు అస్సలు చూడరు, చిన్న పెద్ద తేడా అస్సలే లేదు. ఆడది కనిపిస్తే చాలు వాళ్లలోని మృగం ఒక్కసారిగా నిద్రలేస్తుంది. మొహరం ఘనంగా జరిగింది. బోనాలు, సంబరాలు అంబరానంటాయి. ఈ రెండు హైదరాబాద్ చరిత్రకు ప్రతీకలు, సంస్కృతిలో భాగం. అలాంటి సంబరాల్లో ఈ దుర్మార్గులు ఎంటర్ అయ్యారు. ఆడవాళ్లపై అరాచకాలు చేశారు, చేతులు వేశారు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి వందలాది వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ వీళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే భక్తుల ముసుగులో గుంపులోకి చొరబడతారు, వికృత చేష్టలని చేసేసి అదే గుంపులో మాయమైపోతారు. కావాలంటే ఒకసారి మీరు కూడా చూడండి. పక్కా ప్లాన్ ప్రకారం బాడీ కెమెరాలతో హైదరాబాద్ పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. రికార్డ్ అయిన వీడియోలు చూసి యావత్ సమాజం ఒక్కసారిగా షాక్ గురైంది. ఇన్ఫాక్ట్ సిగ్గుపడింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి, ముతక ఎవ్వరిని ఈ దుర్మార్గులు వదిలిపెట్టలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 478 మంది ఈ తేడా పనులు చేస్తూ దొరికిపోయారు. ఇందులో ఇంకో షాకింగ్ విషయం చెప్పమంటారా? ఈ 478 మందిలో 386 మంది, సరిగా వినండి, ఈ 478 మందిలో 386 మంది 18 ఏళ్ళు లోపలే మైనర్లు ఉన్నారు. 92 మంది కనీసం 15 ఏళ్ళు కూడా వాళ్లకు నిండలేదు. ఎస్, నిండా 14 ఏళ్ళు నిండని పిల్లలు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కాస్త ఆలోచించండి. ఇంత తక్కువ వయసులో పిల్లలు అమ్మాయిలపై ఇలాంటి ఆకృత్యాలకు చేస్తుంటే మన సమాజం ఎటుపోతుందో అని ఒక్కసారి ఆలోచించండి. పిల్లలే రేపటి పౌరులు అంటాం. ఈ భవిష్యత్తే ఇలా చెడిపోతుంటే ఏం చేయాలి? తప్పెవరిదని అనాలి. అందుకే అమ్మాయిలు కూడా బయటికి రావడానికి భయపడిపోతున్నారు. ట్రైన్లో వెళ్ళాలంటే భయం, బస్లో ప్రయాణం చేయాలంటే భయం, కాలేజ్కి వెళ్ళాలంటే వణుకు, ఆఖరుకు ఆఫీస్కి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా గుబులు. మరి ఇంకెలా? మన దేశంలో రోజుకు 86 అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయన్నది గణాంకాలు చెబుతున్న లెక్క. వీటితో పాటు ట్రైన్లో, బస్సులలో ఇలాంటి వాళ్ళ ఆకృత్యాలు లెక్కలేననివి. ఒకవైపేమో బయటకు చెబితే తమను ఏమనుకుంటారో అన్న భయం, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు పాపా అని మరికొందరు అంటారు. తననే అపరాధిని చేస్తారని మరికొందరు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా బయట పెట్టకుండా సైలెంట్గా ఉండిపోతున్నారు. పోలీసుల విచారణ కూడా ఇందుకు కారణం. కేసు పెట్టాలి, స్టేషన్కు వెళ్ళాలి, ఆధారాలు సమర్పించాలి. ఒకరిద్దరో ధైర్యం చేసి అక్కడి వరకు వెళ్ళినా నిందితులకు శిక్ష పడుతుందన్న గ్యారంటీ అస్సలకే లేదు. ప్రతి సిటీలో ఇలాంటి వందలాది గుంపులు, ప్రతి గుంపులో ఇలాంటి దుర్మార్గులు, ఇదేమీ చిన్న విషయం కాదండి. చాలా దేశాల్లో ఇలాంటి వాటిని అత్యాచారాల కింద పరిగణించే చట్టాలున్నాయి. కాస్త ఆలోచించండి. ఇంత చిన్న వయసులో ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉండి ఉంటుంది? అయినా సమాజం వీటిని చిన్న విషయాలుగా తీసిపారేస్తోంది. పబ్లిక్ టచ్ని అపరాధంగా భావించని చాలా దేశాల్లో అన్ఫార్చునేట్లీ మన దేశం కూడా ఒకటి. ఏం కాదులే, మర్చిపో, గుంపులో ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ మాట విని విని అమ్మాయిలకు విరక్తి పుట్టేసింది. చూస్తూ ఉంటే అమ్మాయిలు కూడా సర్లే అనే స్థితికి వచ్చేసిన పరిస్థితి మన సమాజంలో కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అమ్మాయిలు అందుకే సైలెంట్గా ఉండిపోతున్నారు. ఏం జరగదులే అనేది వాళ్ళ ఫీలింగ్. తప్పు మొత్తం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మీద నెట్టడం మనకు అలవాటు. కానీ అసలు ఇదంతా మన ఆలోచన విధానంలోనే ఉంది. రక్షాబంధం రోజు జీవితాంతం కాపాడుకుంటామని అన్నకు, అక్కకు రాఖీ కట్టే సాంప్రదాయం మనది. కానీ అది మన సొంత వాళ్ళకేనా?
మిగతా వాళ్లకు ఆ బంధం వర్తించదా? వేరే అమ్మాయిలు మన అక్కలు కాదా? వాళ్ళ బిడ్డలు మన బిడ్డలు కాదా? మనం నోరెత్తం, ఎందుకంటే మన ఇంట్లో వాళ్లకు జరగలేదు కదా, మన వర్క్ వస్తే చూసుకుందాంలే అనే ధీమా. లేదండి, ఇది అస్సలు కరెక్ట్ కాదు. మనమంతా మారాలి. ప్రతి ఒక్కరూ ఆలోచన విధానం మారాలి. సైలెంట్గా ఉండే సమయం దాటిపోయింది. ఆవాజ్ దోహం ఏకై అనే నినాదం మారుమోగాలి. మీ అక్కకో, చెల్లికో, అమ్మకో, ఇంకెవరికో ఇలాంటి ఘటన ఎదురైతే మీ కెమెరాలు తీయండి, రికార్డ్ చేసి ఈ దుర్మార్గుల ముసుగులు తీయండి. సోషల్ మీడియాలో వీళ్ళ వికృత చేష్టలు నిలువుగా నలుగురికి చూపించాలి. ఆ ధైర్యం కలిగించే మన ఆలోచన మారాలి. అప్పటి వరకు ప్రతి అమ్మకు బిగ్ టీవీ భరోసా. ఈ అంశం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.